అందరికీ నమస్కారం. ఇయాల ఒక మంచి ముచ్చట తీసుకొచ్చినుల్లా. గదేందంటే ఎప్పుడు నువ్వే వార్తలు చెప్తావా? ఇవాళ నేను చెప్తా చూడు వార్తలు. ఏం పట్టుకొచ్చినావు బుజ్జి వార్త? నువ్వు ఎట్లనన్నా గణపతి పండుగ మొదటి నాడున్న మంది భక్తులు హడావిడి చూసుంటావు గాని గణపతి పండుగ అయినాక 5 రోజులకు అంత హడావిడి ఎప్పుడైనా చూసినావా? ఇప్పుడు ఎడ బుజ్జి, ఈ హైదరాబాదులల్లా ఈ బిజీ బిజీ జీవితాలల్లా అసలు ఎవరు పోతురు రోజు గణపతి దగ్గరికి? మహా అంటే మొదటి రోజు లాస్ట్ రోజు అంటే మంది ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన హైదరాబాద్ ఖైరతాబాద్ కాడ అతిపెద్ద వినాయకుడు, అక్కడ పూజలు అబ్బబ్బబ్బబ్బా, దేవుడు భక్తులు ఆ పొగలు ఎట్లుంటో తెలుసా నీకు? అబ్బా చెప్పు బుజ్జి, ఎట్లుంటది? చెప్పుడే ఉండదు, చూసుడే చూడు. హాయ్ హలో వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్ లోని అతిపెద్ద విగ్రహం అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణేశుడు. సో మనమైతే ఇక్కడ ఖైరతాబాద్ లోని వినాయకుని దగ్గర ఉన్నాము. 5వ రోజు ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం తెలుసుకుందాం. ఆయన చాలా సత్యం కల దేవుడు. మేము అనుకునే అన్ని కోరికలు ఇప్పటిదాకా నెరవేర్చాడు. సో ఇప్పటికి కూడా ఇంకా మొక్కుతున్నాం, అయితేనే ఉన్నాయి. మాకు చాలా నమ్మకం ఆయన దగ్గరికి. అది ఎవ్రీ ఇయర్ మేము పూజ చేయిస్తాం ఆయన దగ్గరకు వచ్చి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు తృప్తిగానే ఉంది దేవుణ్ణి చూసి మంచిగా మొక్కి పూజ పంతుల ఆశీర్వాదం మాకు అంత దూరంకి వచ్చినందుకు మాకు సంతృప్తిగా ఉన్నది అన్నట్లు కోరుకుంటున్నాం. మీ పేరు? కృతిక. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వారంటీ? మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ వాలంటరీ కోసం. కాలేజ్ తరఫున వచ్చినాం, ఎన్ఎస్ఎస్ మెంబర్స్. ఏ కాలేజ్? గవర్నమెంట్ పాలిటెక్ మాసప్టాంగ్. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడనే ఉంటున్నాం కంటిన్యూ 5th డే. తన కాలకాడ ఉండి సేవ చేసుకోనికి అయితే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. భక్తులు ఏ టైం నుంచి ఏ టైం వరకు బాగా చాలా రద్దీగా ఉంటున్నారా? చాలా మార్నింగ్ అవర్స్ అంత లేరు కానీ ఇప్పుడు ఇట్లా 11, 10 అప్పటి నుంచి చాలా రష్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మేము జల్దీ పంపించేస్తున్నాం. లైన్ లో చాలా మంది నించుంటున్నారు. మళ్ళీ ఇక్కడ రాగానే జల్దీ పంపించడం. వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది వస్తారు డైలీ, ప్రతిరోజు కూడా. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ వినాయకుని దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కాని పనులు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా మంది టాక్ ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వినాయకుని దగ్గరికి వచ్చి మన లడ్డు ప్రసాదం తీసుకెళ్లి ఆ వ్యవసాయాలు అవి ఊర్లలో ఉంటే కూడా అవి వేసిన తర్వాత వాళ్ళకు వ్యవసాయం కూడా మంచి జరిగి చాలా గిట్టుబా అవుతుంది. ప్రస్తుతానికి అయితే అంత బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా బాగా జరుగుతాయి. ఇప్పుడన్నీ కాదు, ఏ గవర్నమెంట్ ఉన్నా వీళ్ళు ఉత్సవ సమితి, బాలనగర్ ఉత్సవ సమితి చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భద్రతా విభాగాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతా సాఫీగా జరుగుతుంది. ప్రొటెక్షన్ కూడా అంతా బాగుంటుంది. చాలా బందోబస్తు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అటువంటి ఏదేం లేదు, అంత బాగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతున్నాయి. చాలా పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు. చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ దర్శనం చేసుకుంటారు? నేను ఒక 5 years నుంచి అలా వస్తుంటాను. లాస్ట్ ఇయర్, ఈ ఇయరే 2 times వచ్చాను. ఇప్పుడు ఈ సెకండ్ టైం. అండ్ వచ్చినప్పుడు ఈ మధ్య రష్ తక్కువ ఉంటుంది. ఇంకా కొద్దిగా టైం గడిచిన కొద్దీ ఇంకా పబ్లిక్ పెరుగుతుండొచ్చు. 6 నుంచి జనం ఇదే తండపదండలుగా చాలా వస్తున్నారు. చాలా బాగుంది. పూజలు అన్ని చాలా బాగా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం లేకుండా అన్ని వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి, గూడూరు నుంచి, విజయవాడ నుంచి కూడా వచ్చారు చాలా మంది. అంటే నాకు చెప్పిన వాళ్ళలో ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారంటే ఆలోచించండి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ అనమాట. ఫేమస్. థ్యాంక్ యూ సార్. చూసినా పిల్ల ఎట్లుందో? చూసిన బుజ్జి, ఎంత గమ్మతుంది, ఎట్లుందుల్లా, ఎంత మంచిగా అనిపించింది ఆ విగ్రహం, ఆ మంది. అబ్బా నాకైతే ఓ బుద్ధి అవుతుంది. మీలో పోయి ఉంటే కామెంట్ పెట్టుర్రులా. నా లెక్క పోదా అనుకుంటున్నా కూడా కామెంట్ పెట్టుర్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికి వస్తా. గంట వరకు చూసుకుంటూనే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్.